హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం మేక కాళ్ళ సూప్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 6 మేక కాళ్ళని తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి ముందుగా పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా పట్టేలాగా కలుపుకొని 3 నుంచి 4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అవి కాల్చినప్పుడు పైన బ్లాక్గా ఉంటుంది కూడా, అవి పోయేలాగా మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్, ఒక టమాటో, చిల్లీ, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు చుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా వేసుకున్నాక అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, ఒక 2 మినిట్స్ వరకు. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని టమాటో మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా అయితే మగ్గిపోయింది. గరిటెతో చుంచి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళని ఇందులో వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకోవడం వల్ల అందులోని పచ్చివాసన పోయి ముక్కకి అన్నీ మంచిగా పట్టుకుంటాయి. నెక్స్ట్ మనం ఇవి మగ్గేలోపు ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. వాటి కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న కొబ్బరి ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులో నుంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇవైతే దోరగా వేగిపోయాయి. వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక 2 మినిట్స్ చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక చూపిస్తున్నా చూడండి. మనం మసాలా ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మేక కాళ్ళు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా అన్నీ వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఆయిల్లోనే వేయించుకోవాలి. అప్పుడే అందులో ఉన్న ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టుకొని బాగా వేగుతాయి. మీకు కొంచెం అడగంటినట్టు అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొకటి, ఇందులోకి మీరు కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్లో బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను, ఒక మీడియం సైజ్ గ్లాస్తోని. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. మీకు పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా, థిక్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకొని కలిసేలాగా ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 10 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, విజిల్ అయిపోయినాక ఎయిర్ మొత్తం పోయాక తీసి చూపిస్తున్నాను. మనకైతే కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయింది. ఒక పీస్ గరిటెలోకి తీసుకొని పైనున్న తోల్ని ఇలా చేత్తో తీసి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అయ్యింది కాళ్ళ సూప్ అయితే. లాస్ట్గా ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే ఒక 5 to 10 మినిట్స్ గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోండి, గ్రేవీ చిక్కబడుతుంది. నేనైతే ఇంతకన్నా కొంచెం థిక్గా కావాలనుకుంటున్నాను. ఒక గ్యాస్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.